మంచు ఫ్యామిలీలో గత సంవత్సర కాలంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తర్వాత కోర్టు, పోలీసుల జోక్యంతో ఆ వ్యవహారం కాస్త తాత్కాలికంగా సద్దుమణిగింది. అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా, ఆరని రావణ కాష్టంలా లోలోన ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇంటి గొడవ కాస్త సినిమా వేదికలపైకి వచ్చింది. మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం మే 30న, మంచు విష్ణు నటించిన కన్నప్ప జూన్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలో వారి సినిమాల విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మంచు సోదరులు ఇద్దరు, విష్ణు, మనోజ్లు తమ సినిమా ప్రమోషన్స్ లో ఒకరిపై మరొకరు పంచులు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ మీడియాకు సరిపోను సరుకు ఇస్తూనే ఉన్నారు. దీంతో విష్ణు, మనోజ్ల మాటలు విన్న నెటిజన్లు వీరి ఫ్యామిలీ సమస్యలు ఇంకా ఎన్నాళ్ళు సీరియల్ గా సాగుతాయో, వీటికి ఎప్పుడు తెరపడుతుందో అంటూ సెటైరికల్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ను ఉద్దేశిస్తూ విష్ణు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు తాను, ప్రభాస్ ఎప్పటికీ అన్నదమ్ములమేనని అన్నాడు. రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే తన పతనాన్ని కోరుతున్న టైంలో ప్రభాస్ మాత్రం రక్తం పంచుకొని పుట్టకపోయినా తన సక్సెస్ కోరుతున్నాడని అన్నాడు మంచు విష్ణు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటానని విష్ణు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా మోహన్ బాబు గురించి విష్ణు మాట్లాడుతూ, మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం, దానికోసం ఏదైనా చేస్తానని అన్నాడు. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదని, ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చిన రోజు నేను బతికున్నా చచ్చినట్లేనని అన్నాడు. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను, ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తానని అన్నాడు. కానీ చెడగొట్టేలా ఎప్పుడూ చేయనంటూ విష్ణు తన కుటుంబ సమస్యలపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. తాజాగా భైరవం చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో మంచు మనోజ్ సైతం ఎమోషనల్ అయ్యాడు. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు, ఆయన్ని మనసారా తలుచుకుంటే మీ అందరి రూపంలో వస్తాడంటూ విష్ణుపై సటైరికల్ పంచు వేశాడు. ఇకపోతే కుటుంబ గొడవలపై మనోజ్ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకి తెచ్చారు. నేను ఊరు వెళ్ళొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద పెట్టారని అన్నాడు. బయటకు వెళ్లడానికి కార్లు కూడా లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ నాకు ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. అది నా బలహీనతో వారి బలమో అర్థం కావట్లేదని, నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు అబ్బాయినేనని అన్నాడు. చిన్నప్పటి నుంచి నీతి, న్యాయం వైపు నిలబడేలా పెంచారని, ఇప్పుడు తాను అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.